నా తమ్లైన్ చూసే మీరు లైన్లోకి వచ్చారని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో ఎంత అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఏమీ లేదు. 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం కంప్లీట్ అయింది. యూట్యూబ్ పెట్టాలని 2 సంవత్సరాల క్రితం ఆలోచించాను. కానీ అనివార్య కారణాల వలన యూట్యూబ్ పెట్టలేకపోయాం. 1 సంవత్సరం క్రితం మాత్రం యూట్యూబ్ పెట్టాను. అయితే యూట్యూబ్ ప్రారంభించడానికి ముందు నాలెడ్జ్ 0, ఏం లేదు. స్టార్ట్ చేయాలని మాత్రం కుతూహలం ఎక్కువగా ఉండేది. ఎలా చేయాలి అంతే. యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ యూట్యూబ్ అని టక్ 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 కొట్టి 4-5 వీడియోలు రెఫర్ చేసి ఆ ప్రకారం జీమెయిల్ ఓపెన్ చేసి AVL 666 క్రియేషన్స్ అని ఛానల్ ఓపెన్ చేసేసి ఏ బేస్డ్, కామెడీ బేస్డ్. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే అన్నా, కామెడీ షార్ట్లు, వీడియోలు ప్లాన్ చేసుకొని చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే నూతిలో పడ్డ కప్పలో కథ మీ అందరికీ తెలుసు. ఒక కప్ప పైకి వస్తుంటే దాన్ని కాళ్ళు పెట్టుకొని కిందకే లాగుతారు, కానీ పైకి ఎవరు లాగలేరు. పైకి వెళ్ళడానికి హెల్ప్ చేయరు. మన సంస్కృతి అంతం. అలాంటి పుట్టగొడుగుల్లో 2-3 ఛానల్స్ పుట్టుకొచ్చాయి. వాటి గొడవ పక్కన పెట్టేయచ్చు. అయితే ఎవరినైనా ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎంత అవుతుంది? అబ్బా వీడియోలు బాగానే ఉన్నాయి, మేము ఈరోజు యూట్యూబ్లో చూసాం, వాళ్ళకి నెలకి ఎంత వస్తుందంట. మరి నీకెంత వస్తుంది? కనీస జ్ఞానం లేకుండా డిస్కరేజ్ చేసే విధంగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎంత బెనిఫిట్ పొందుతున్నానో అనే దురుద్దేశంతో అవి ఎటకారో చమత్కారమో తెలియదు, కానీ చాలామంది ఇలా క్రిటిసైజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఒక కథ గుర్తుకొచ్చింది. ఏంటంటే మా గుర్తుల్యులు అన్న ప్రసాద్ గారు చెప్పిన కథ. ఒక ఆవిడ కొద్దిగా అమౌంట్ వ్యాపారం స్టార్ట్ చేద్దామని, కుండల వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆ పోగేసిన డబ్బులతో ఒక కుండ కొని దాన్ని డబల్కి అమ్ముదామని, వచ్చిన దాంతో 2 కుండలు కొందామని, ఆ 2 కుండలు 3 కుండలు అవ్వాలని ఆవిడ నెత్తి మీద కుండ ఎట్టుకొని వెళ్తూ ఆలోచించుకుంటూ ఆ 2 3 అవ్వాలి, 3 4 అవ్వాలి, 4 5 అవ్వాలి, అన్నీ కలిపి ఇన్ని అవ్వాలని ఉన్న కుండలు కింద పడేసుకుంది. అలా కాకూడదని ఈ నెగటివ్ ఆలోచనలన్నీ పక్కన పెడదామని, ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్ పెడదామని అయితే ఎలా సక్సెస్ అవ్వాలి అని ఆలోచిస్తుంటే, ఎప్పుడైనా సరే మనకి ఉన్న సమస్యకి పరిష్కారం నెగిటివ్ 99 ఉంటాయి, ఒకటే పాజిటివ్ ఉంటుంది. అయితే మన దృష్టి ఎప్పుడు ఈ 99 నెగిటివ్ వైపే వెళ్తుంది, ఈ 1 పాజిటివ్ వైపు వెళ్ళదు. ఆలోచించి అయితే ఒకటి కష్టే ఫలి. మన కంటెంట్ ప్లాన్ చేసుకొని కామెడీ బేస్ చేసుకున్న 100% దృష్టి పెట్టి కష్టపడితే విజయం నిన్ను వరిస్తుంది అని నాకు నేను మోటివేషన్ చేసుకొని ఈ ఛానల్ని సింగిల్గా నడిపిద్దామని నిర్ణయించుకొని ముందుకు నడుస్తున్నాను.
మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఏమైనా లోటుపాట్లు నా ఛానల్లో ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్. మీ కొరందాస్ AVL క్రియేషన్ 666 క్రియేషన్స్ ఉంటాను.